ప్రశ్నలు మళ్ళీ పెట్టుకోవచ్చు. ఎవరో పాపం గంజాయి వనంలో తులసి మొక్కలాగా మల్లిక గర్గ్ అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసరు, మహిళా ఐపీఎస్ ఆఫీసర్, ఆవిడ స్ట్రిక్ట్ గా ఉంటుందట. వీళ్ళు చేసే గాండు పనులకు సహకరించట్లేదట. అందుకని చెప్పి 20 రోజులకే ఆవిడ్ని బదిలీ చేశారు. ఎవరో కృష్ణకాంత్ పటేల్ గారిని వేశారు. అంటే ఆవిడని సిఐడికి వేశారు. ఇప్పుడు ఇంకా సిఐడికి ఏమి అరెస్ట్ చేయాలని ఇంకేం ఉండవు కదా. చెత్త కేసులు, చెత్త కంప్లైంట్లు ఆవిడ ఎలాగో పెట్టదు ఆ మల్లిక గారికి. ఇప్పుడు వీళ్ళు పెడతానికి కూడా టైం అయిపోయింది కాబట్టి సిఐడికి వేశారు. డెఫినెట్ గా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము ఎలక్షన్ కమిషన్ కలిసి ఆ మల్లిక గారిని కడప ఎంచుకుంటాం. ఈసారి అడుగుతాం. మరి ముఖ్యమంత్రి, కడప జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి, కడప జిల్లాకు చెందిన చీఫ్ సెక్రటరీ, కడప జిల్లాకు చెందిన డీజీపీ, మరి వీళ్ళందరూ కడప జిల్లాలో ఉన్నారు. వీళ్ళు ఏం ఫ్రాడ్ చేస్తారో మాకు తెలియదు. అంచేత హానెస్ట్ కాబట్టి అమ్మాయి ఆ మల్లిక గర్గ్ గారిని కడప వేయమని చెప్పి డెఫినెట్ గా ఎన్నికల కమిషన్ ని మేము రిక్వెస్ట్ చేస్తాం. దట్ ఈస్ ద రైట్ ప్లేస్. ఎందుకంటే ఆ కడపలోనే అఘాయిత్యాలు మరీ ఎక్కువ జరగవచ్చు. ఇది మల్లిక గర్గ్ గారి స్టోరీ. అలా ఎవడైనా నిజాయితీగా ఉంటే సిఐడి ఆ విజిలెన్స్ లో రెడ్డి వేశారు, రఘురామరెడ్డి అని విశృంఖలమైన పవర్స్ ఇచ్చారట. ఆయన అత్యవసర నామోదులో ఎవరి మీద పడిపోవచ్చట, ఏ కేసు అయినా పెట్టుకోవచ్చట. సో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం లేదు కాబట్టి సరిపోయింది. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ గ్యాంగ్స్ వెల్ఫేర్. ఎక్కడికక్కడ కన్నాలు వేసేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ స్కీము 1 కోటి ఎన్ని ఫ్యామిలీస్కి వెళ్తుంది? 1 కోటి మొన్న వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సుమారు 75 లక్షల కుటుంబాలకి ఇస్తుంది. ఏంటిది? గ్రాసరీ, ఇదంతా రేషన్. ఈయనేం అడుగుతాడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా, మీరు అంతకే ఇస్తున్నారు, మేము ఇంకొక 45 లక్షల కుటుంబాలకు ఎక్స్ట్రా ఇస్తున్నాం అంటున్నాడు. అంటే 90 ప్లస్ 45 అయితే ఎంత అయింది? 1,40,000 అయింది. 1,40,000 కుటుంబాలు. కుటుంబానికి యావరేజ్ 3.5 మంది మనుషులు వేసుకోవచ్చు. యాక్చువల్గా 4, 3.5 అంటే ఒక మనిషిని సగానికి కొత్తారా అని చెప్పి ఈ సాక్షి వాడు రాస్తాడు దగ్గర వాడు. నేను చెప్పేది ఆన్ అండ్ యావరేజ్ పర్సన్స్ లెక్క చెప్తున్నా. ఒక కుటుంబానికి 3.5 లక్షల మంది అనుకుంటే సుమారు ఇది 1,50,00,000 అనుకోండి. 4,50,00,000 బిలో పవర్టీ లైన్. అంటే మన రాష్ట్ర ఓటర్స్ కన్నా బిలో పవర్టీ లైన్ లో ఉన్న వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. అసలు రాష్ట్రంలో నివసిస్తున్న వారి కన్నా కూడా యాక్చువల్ గా ఇఫ్ వి గో బై ద ట్రూ క్యాల్కులేషన్, నేను ఆ మధ్యన అన్ని తీసాను కానీ నోట్ చేయటం మిస్ అయ్యా. బై ట్రూ క్యాల్కులేషన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిస్ వెల్ఫేర్ స్కీమ్స్, ఈ లబ్ధిదారులు రాష్ట్ర జనాభా కన్నా ఎక్కువ ఉన్నారు. ఎట్టట్టున్నారంటే అందుకే మామూలు బటన్ నొక్కేది. అంటే వాళ్ళ లోన్ అకౌంట్లు పోతున్నాయా, బెనామీ అకౌంట్లా? ఏమవుతుందంటే లేని కుటుంబాలు 1 కోటి కుటుంబాలు ఉన్నాయి, ఇంకొక 1/2 కోటి కుటుంబాలు లేవు. 1/2 కోటి కుటుంబాలకి రేషన్ ఇచ్చామంటారు. సెంటర్ నుంచి వచ్చి సరిపోద్ది. నిజంగా అవన్నీ చూసే ఇచ్చారు ఇంతమందికి. ఆ ఎక్స్ట్రా మేము ఇచ్చామని చెప్పేది ఏంటంటే ఇక్కడ ఖర్చు రాస్తారు, కాకినాడ పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ అయిపోద్ది, ఐవరీ కోస్ట్ వెళ్తుంది. 3-4 ఆఫ్రికన్ కంట్రీస్ లో నిన్న బోట్స్వానా నుంచి అక్కడ సమ్ ఇంపార్టెంట్ పీపుల్ అట్ వెరీ హై లెవెల్ నన్ను కలిసి అది చెప్తున్నారు. ఆ చుట్టుపక్కల 4-5 దేశాల్లో కొన్ని పేర్లు చెప్పారు. నాకు
ఆ పేరు నేను చెప్తే బాగోదు. వాళ్ళు వచ్చి కొన్ని వేల కోట్లు అక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు. సో పింఛన్దారులు ఎక్కువ మంది ఉంటారు. ఆ పింఛన్ మటుకు అకౌంట్లోకి వెళ్తే నొక్కేయడం కుదరదు. అవ్వా 1వ తారీఖు టెన్షన్గా ఉద్యోగస్తులు జీతం అవ్వా, ఎందుకంటే అది ఆడ అకౌంట్లో లేదు. ఈ పింఛన్దారులకేమో తలుపు కొట్టి టిక్ 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 అవ్వా జగన్మోహన్ పంపించాడు. ఎంతమంది పంపుతాడు? 70% పంపుతాడు. అవి కూడా అకౌంట్ లో అయితే ఇంకా వాలంటీర్లకు పని అవసరం లేదు సార్. వాళ్ళకి 5,000 ఇవ్వాల్సింది. అది కూడా అకౌంట్లో వేస్తే వాలంటీర్కి పని లేదు. నొక్కేయడం కుదరదు. ఇప్పుడు ఏమవుతుంది? నొక్కితే నొక్కడానికి కాదండి, క్యాష్ డ్రా చేస్తారు. ఎవరైతే నిజంగా వృద్ధులు ఉన్నారో వాళ్ళకి వాలంటీర్లు ఇస్తాడు. ఆ మిగిలిన డ్రా చేసి ఉండిపోతుంది పక్కన. అబద్ధం. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని చెప్పి శ్రీశ్రీ గారి ఆదర్శంతో పిల్లవాడిని కూడా వృద్ధుల కింద లెక్కలేసి పిచ్చిరేస్తున్నారేమో నాకు తెలియదు. అలా ప్రతి స్కీము స్కామేనండి. ప్రతి స్కీము స్కామే. అంతా డిజిటలైజేషన్ అంటారు. దీంట్లోనే పెన్షన్లు డిజిటలైజేషన్ లేదు. లిక్కర్ అమ్మకంలో డిజిటలైజేషన్ లేదు. ఎక్కడైతే ఫుల్ క్యాష్ ఫ్లో ఉంటుందో అక్కడ డిజిటలైజేషన్ చేయరు. మరి మీ మోడీ గారు సిబిఐ ఈడీని పంపించారా సార్? దేనికైనా టైం రావాలండి. మాట్లాడితే మా మోడీ గారిని అంటారండి మీరు. టైం రావాలి. మనసు దోచాడు కొంచెం కొంచెం. ఎందుకంటే దేశాన్ని రిపేర్ చేసే పనిలో ఉన్నారు. రిపేర్ ఆఫ్టర్ రిపేర్. ఇప్పుడు రిపేర్ చేసే సమయం ఆసనమైందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఒక్క స్కీమ్ లో కూడా డీబీటీ కాకుండా ఈ క్యాష్ డ్రా చేసి ఇచ్చే స్కీమ్ లేదు. మావాడేమో నెలకి 2,000 కోట్లు నా అవ్వా ఖాతాల కోసం ఇలా డ్రా చేసి ఇస్తున్నారంటే దీన్ని మర్మం ఏమి తిరుమలేసాలనే అనుమానం అందరికి వస్తుంది. సో ఆ రకంగా అదంతా పచ్చి ఫ్రాడు, మోసం. ఇందులో నో డౌట్. నెక్స్ట్ టాపిక్